కార్తీక మాసం కదా, అందరూ వనభోజనాలకైతే వెళ్తూ ఉంటారు కదా. దారిలో టీకి ఆగుదామని అనుకున్నాము, బట్ కుదరలేదు. ఈవినింగ్ టైం జర్నీ అంటేనే ఆ సన్సెట్ చాలా బాగుంటుంది కదా. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. పెద్ద లోటస్లో గుడి అయితే ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద కలశాలు ఉంటాయి, దాంట్లో కూడా దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయన్నమాట. గుడి ప్రాంగణంలో ఇలా పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ఈ లింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ శివలింగానికి శివునికి ఉన్నట్టు త్రినేత్రం, రుద్రాక్షమాల, అలాగే నాభి చాలా సహజ సిద్ధంగా ఏర్పడి ఉంటాయి. ఆ గోల్డెన్ కలశాలని చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇలా మెషిన్ పానీపూరి, అది కూడా మనమే వేసుకుని తినాలి. ఇలా రౌండ్ పానీపూరీస్ అయితే నాకు అసలు తినటం కూడా చేత కాదు. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. కార్తీక మాసం కదా, అందరూ వనభోజనాలకైతే వెళ్తూ ఉంటారు కదా. సో మేము వనభోజనాలకి వెళ్ళట్లేదు, కానీ కార్తీక మాసం అని చెప్పి శివుని గుడికి అయితే వెళ్తున్నాము. చేవెళ్ళ రోడ్లో ఉన్న కమల్ధామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో దీనినే లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. మేము స్టార్ట్ అయింది వచ్చేసి ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మాకు ఒక 45 to 50 minutes అయితే చూపిస్తూ ఉండింది. దారిలో టీకి ఆగుదామని అనుకున్నాము, బట్ కుదరలేదు. 45 minutes కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత టీ అయితే తాగుదాం అనుకున్నాం అనమాట. సో నేనైతే ఆ గుడిని ఈవినింగ్ టైం చూడాలి, అలాగే నైట్ టైం కూడా చూడాలి అని అయితే అనుకుంటున్నాను. సో అందుకే ఎక్కడ ఆపకుండా అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ టైం జర్నీ అంటేనే ఆ సన్సెట్ చాలా బాగుంటుంది కదా. ఆ గోల్డెన్స్ అన్నీ చూసుకుంటూ మా జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా అయితే సాగిపోయింది. అండ్ 45 minutes చాలా ఈజీగా గడిచిపోయాయి అనమాట. అండ్ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. బయట ఇలా వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. సో మేము కూడా కార్ని పార్క్ చేసి లోపలికైతే వచ్చాము. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. పెద్ద లోటస్లో గుడి అయితే ఉంటుందన్నమాట. చుట్టూతా కూడా లోటస్ పెటల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ రెండు వైపులా కూడా పెద్ద పెద్ద కలశాలు ఉంటాయి, దాంట్లో కూడా దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయన్నమాట. గుడి ప్రాంగణంలో ఇలా పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంటుంది. అండ్ చుట్టూతా కూడా మంచి గ్రీనరీ, లాన్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఓన్లీ టెంపుల్ ఒకటే కాదండి, గురుకులం కూడా. స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ వాళ్ళైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్కి ఆనుకుని గురుకుల్ స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి శివుడు లింగాకారంలో దర్శనమైతే ఇస్తారు. అలాగే ఈ లింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ శివలింగానికి శివునికి ఉన్నట్టు త్రినేత్రం, రుద్రాక్షమాల, అలాగే నాభి చాలా సహజ సిద్ధంగా ఏర్పడి ఉంటాయి. ఈ శివలింగం పురుషోత్తంబాయ్ అనే భక్తునికి నర్మదా నది తీరాన దొరికింది. ఇక్కడ లింగానికి అభిషేకం అయితే చేస్తూ ఉంటారనమాట. మేము వెళ్ళేసరికి అభిషేకం టైం అయింది. సో అందుకే చాలామంది జనాలైతే వచ్చారు. గుడి చుట్టూ మనకి లోటస్ పెటల్స్ కనిపిస్తూ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గురుకుల్ గౌశాల, అలాగే యజ్ఞశాల కూడా ఉంటాయి. ఇక్కడ గర్భగుడి చుట్టూ వెంకటేశ్వర స్వామి, సీతారామ, రాధాకృష్ణ, వినాయకుడు ఇలా విగ్రహాలన్నీ కూడా ఏర్పాటు చేసి అయితే ఉన్నారు. అండ్ మనకి కనిపించేది వచ్చేసి ఒక ఫుడ్ కోర్ట్ అనమాట. దాని పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉండింది. ఈ ప్లే ఏరియాకి మటుకు 20 rupees ప్రైస్ అయితే తీసుకుంటున్నారు టికెట్కి. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో మనకి టీ అయితే దొరకదనమాట. గుళ్ళో కాసేపు కూర్చున్న తర్వాత మేము కిందకైతే వచ్చాము. ఇక్కడ కలశంలో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారనమాట. ఈ లోటస్ టెంపుల్ నుండి 3 kilometers డిస్టెన్స్లో మనకి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈవినింగ్ అవ్వంగానే ఆ లైటింగ్లో చాలా బాగుండిందనమాట. ఆ గోల్డెన్ కలశాలని చూస్తూ ఉండిపోవాలనిపించింది. టీ లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సరే అట్లీస్ట్ కొంచెం స్నాక్స్ అయినా తీసుకుందామని అనుకున్నాము. పానీపూరి ఉండగానే నేను అది తీసుకున్నాను అనమాట. బట్ నాకు నచ్చనిది ఏంటంటే ఇలా మెషిన్ పానీపూరి,
అది కూడా మనమే వేసుకొని తినాలి. ఇలా రౌండ్ పానీపూరీస్ అయితే నాకు అసలు తినటం కూడా చేత కాదు. ఆ లైటింగ్లో ఆ కమల్ ధామ్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా సీనిక్గా ఉండిందనమాట. ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో మా ఈ సాయంత్రం చాలా ప్రశాంతంగా అయితే గడిచిందనమాట. నైట్ టైం అయితే ఆ లైటింగ్లో ఈ గుడి అందం ఇంకా రెట్టింపు అవుతుంది. సో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది. ఒక డివైన్ ఫీలింగ్తో మేము ఈ దర్శనం ముగించుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. అండ్ ఈ గుడికి ఎదురుగుండానే ఫుడ్ కోర్ట్ కూడా ఉండింది. అక్కడ టీ అయితే తాగేసాం. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్.